హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మన ఆంధ్ర స్టైల్ సాంబార్ని చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ వీడియోలో నేను తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఏమైందంటే ఒక టొమాటో, 2 ఆనియన్స్, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 లేక 2 రెమ్మల కరివేపాకు, గార్నిష్ పర్పస్ కోసం కొత్తిమీర. ఫ్రెండ్స్, సాంబార్కి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగా వస్తుంది. ఒక నిమ్మపండు అంత సైజు చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఇంకా సరిపడినంత కందిపప్పు తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగానే తీసుకొని దాన్ని బాయిల్ చేసి పెట్టున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఉడకపెట్టినటువంటి కందిపప్పుని ఈ వీడియోలో చూపించాను. నేను తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ ఏమైందంటే ఒక టొమాటో, 2 ఆనియన్స్, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 లేక 2 రెమ్మల కరివేపాకు, గార్నిష్ పర్పస్ కోసం కొత్తిమీర. ఫ్రెండ్స్, సాంబార్కి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగా వస్తుంది. ఒక నిమ్మపండు అంత సైజు చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి, లేదంటే 3 కలిపైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తిరగబాతులోనే తెల్లగడ్డను కచ్చా పచ్చాగా దంచుకొని ఈ తిరగమాతలో వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇంకా ఈ తెల్లగడ్డ బాగా వాడినాక టొమాటో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టొమాటో వేసుకోవాలి. టొమాటో బాగా ఫ్రై అయినాక ఈ టొమాటో గుజ్జులో మనము పసుపు పొడి, 1 స్పూన్ పసుపు పొడి, 1.5 స్పూన్ కారము, మిరప్పొడి, ఇంకా 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసిన తర్వాత కొంచెం బాగా వాడ్చిన తర్వాత ఆ గుజ్జులో బ్రింజలు, ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బ్రింజల్ని సాల్ట్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా బ్రింజలు నానబెట్టడం వల్ల ఒగురు అనేది ఉండదు ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టుకోండి వంకాయల్ని. తర్వాత బ్రింజల్ని వేసేసినాక కొంచెం బాగా వాడనివ్వాలి. బ్రింజల్ని ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై చేసినటువంటి బ్రింజల్ని చూసినాక మనం చింతపండు గుజ్జును కొంచెము పులుసు రూపంలో కలుపుకోవాలి. 1/2 బాటిల్ వాటర్ తీసుకొని చింతపండు గుజ్జును పులుసులాగా చేసుకోవాలి. చేసుకున్నాక ఈ గుజ్జులో అంటే బ్రింజల్ బాగా వాడినాక దాంట్లో పులుసుని యాడ్ చేయాలి. పులుసుని యాడ్ చేసినాక తగినంత టేస్ట్కి సరిపడినంత ఉప్పేసుకోవాలి ఫ్రెండ్స్. మనము మునక్కాయ, ముల్లంగి ఉడకపెట్టేటప్పుడు కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పులుసు ఒక పొంగు ఉడికినాక మనం ఉడకపెట్టుకున్నటువంటి రాడిష్ని ఇంకా మునక్కాయల్ని వేసేయాలి. ఇవి బాగా బాయిల్ అయ్యే టైంకి కందిపప్పు కుక్కర్లో బాగా ఉడకలేదంటే దాన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన తర్వాత ఈ పులుసు బాగా ఉడికిపోయింది అన్నప్పుడు కందిపప్పుని దాంట్లో వేయాలి. ఇంకోటి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను, పులుసు ఉడికేటప్పుడే కొంచెం ఇంగువ, పించ్ ఆఫ్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ ఉడికినటువంటి పులుసు ఈ పప్పులో పోసేయాలి ఫ్రెండ్స్. పప్పులో పోసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకపెట్టాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు బాయిల్ చేసినాక దించేసుకుంటే అంతే ఫ్రెండ్స్, వేడి వేడి సాంబారు, మన ఆంధ్ర స్టైల్ సాంబారు రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.